హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యాడు. సో ఇవాళ భేటీ జరిగింది. అయితే చంద్రబాబుకి గత 2 సంవత్సరాల నుంచి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి రెండు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం రవి గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో జగన్ కోసం పనిచేశారు. అయితే గత 2.5 సంవత్సరాల నుంచి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కూడా పనిచేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అది ఎట్లా సార్? అంటే చంద్రబాబుకి ఎలా పనిచేస్తున్నారు అంటే ఏంటి, దీని వెనకాల ఏం జరుగుతుంది? అంటే రవి గారు, ఈయనకి ఐపాక్ సంస్థ అనేది ఒకటి పెట్టుకున్నాడు అప్పుడు. అవును సార్, ఇండియన్ పొలిటికల్ ఏదో అసోసియేషన్ ఏదో ఉంది, కమిటీ ఉంది. అయితే ఆ సంస్థ బిజినెస్ ఏంటంటే రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రభుత్వాలకి సంబంధించి ఒక గెలుపుకి వ్యూహం చేసి పెట్టడం, ఆ పని అయిన తర్వాత ఇంత డీల్ అని డబ్బులు తీసుకోవటం. అయినా అవ్వకపోయినా ఆయనకు వేరే విషయం, ఒకవేళ అవ్వాలనేం లేదు, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా డబ్బులు అయితే తీసుకుంటాడు. అది బిజినెస్. ఇప్పుడు అందులో రాబిన్ శర్మ అనే కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఆయన శిష్యుడే, పీకేకి అత్యంత ఆత్మీయుడు. ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీతో కలిపి ఆంధ్రప్రదేశ్లో సేల్ చేస్తున్నాడు. వీళ్ళకి రోజువారీగా చర్చా కార్యక్రమాల్లో పాల్గొని వ్యూహాత్మకమైన సలహా సంప్రదింపులు ఇస్తున్నాడు రొటీన్గా, డే టు డే బేసిస్ మీద. అంటే ఇంచుమించుగా వాళ్ళ యాక్టివిటీస్ని ఫాలో అవుతూ అందులో ఉండే ఏమైనా లోపాలు కానీ చిన్న చిన్న సవరణలు కానీ మా వ్యూహంలో ఉండే ఈ విషయాన్ని గ్రహించి మార్పులు చేర్పులు చెప్తున్నాడు. అది సేల్ చేస్తున్న టైంలోనే రాబిన్ శర్మ ద్వారా, రాబిన్ శర్మ కూడా పీకేతో టచ్లో ఉన్నాడు. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, కానీ కాకపోతే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ని అనాలిసిస్గా చెప్తా ఉన్నాడు. ఆయన ఆ రాబిన్ శర్మకి సలహాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇంచుమించుగా అది అందేది చంద్రబాబు గారికే కదా. అంటే ఫలితం అందేది. ప్రతిదీ చెప్పక్కర్లా, కొన్ని చిన్న చిన్న ఇతనికి మార్పులు చేయగలిగిన అధికారం రాబిన్ శర్మకి ఇచ్చారు, కేడర్తో కూడా కొంచెం సమన్వయం చేసుకోవటానికి. ఓకే, అది కొంతకాలంగా రాబిన్ శర్మకి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని అక్కడికి చెప్పటం, ఆయన మనసులో ఏముందో ఎట్లా చేయాలనే వ్యూహాన్ని చంద్రబాబుకి కానీ పార్టీ ముఖ్యులతో షేర్ చేసుకుంటున్నాడు. కాబట్టే ఇవాళ ఎలక్షన్లకి దగ్గరికి వచ్చేసిన సందర్భంలో డైరెక్ట్గా కూర్చుని చంద్రబాబు నాయుడు గారును పీకే డైరెక్ట్గా ఏమేంటి అసలు వ్యూహం ఇప్పుడు రాకా జరిగింది ఏంటి, ఇప్పుడు జరగాల్సింది ఏంటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది రవి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంచనా వేయటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆయన నిర్ణయాలన్నీ చాలా అంటే లాజిక్ దొరకవు. అట్లా అని అవేం పిచ్చి నిర్ణయాలంటే అట్లా అనుకోవటానికి ఏం లేదు. చాలా క్యాలిక్యులేటెడ్గా వేస్తాడు, చాలా ర్యాడికల్గా ఉంటాయి, ఊహకు అందనంత స్పీడ్లో వెళ్తాడు. అయితే ఈయన తెలుసు ప్రశాంత్ కిషోర్కి ఆయన నిర్ణయాలు ఎట్లాంటి స్పీడ్ ఉంటాయి, అందులో లోపాలేంటి బలాలేంటి అని కూడా బలహీనతలు అన్నీ చెప్పగలడు. తర్వాత ఆయన ఏ సిచ్యువేషన్లో ఎలా స్పందిస్తాడనే అవగాహన కూడా ప్రశాంత్ కిషోర్కి ఉంది. ఎందుకంటే ఆయన దగ్గరగా పనిచేశాడు, అనేక సార్లు ఆయన విభేదించిన దీని ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి నేను చెప్పిన రూట్లోకి రమ్మంటే తెప్పించాడు, కొన్నిసార్లు చేయలేకపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి సంబంధించి ఖచ్చితంగా వద్దని చెప్పాడు అడిగితే, కానీ ఆయన టోటల్గా భిన్నంగా వెళ్ళాడు. అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడు, మళ్ళీ వెళ్ళిన వ్యక్తి దాన్ని ఎదుర్కొన్నాడా, అయితే అయింది ప్రజా వ్యతిరేకతను, మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నాకు మళ్ళీ ఏదైనా మార్గం చెప్పండి. ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ చేస్తారు కానీ చేసిన ఆపరేషన్ని క్లోజ్ చేసేయమంటే కుట్లయితే తప్పదు కదండి, ఆ మచ్చ తప్పదు, కొయ్యకుండానే ఉండాలి. కోసిన తర్వాత ఆపరేషన్ జరిగింది అనేది ఎవరికైనా తెలుస్తుంది, అది ఎవడో చేయలేడు అట్లా మార్క్ లేకుండా. అదే జరిగింది. ఇప్పుడు అయ్యా మీకు నేను ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాను వద్దు అని, చంద్రబాబును అరెస్ట్ చేశారు, 52 రోజులు మీరు జైల్లో పెట్టారు, సంతృప్తి పడ్డారు, బాగా సంతోషించారు. ఇప్పుడు దాని మీద వచ్చిన వ్యతిరేకత గురించి ఇంకా బాధ ఎందుకు మీకు? వస్తుంది, నేను ముందే చెప్పా, ఎదుర్కోవాలి. ఆ ప్రయత్నంలో ఇవన్నీ తిప్పుతున్నారు, మీరు చూస్తున్నారు కదా, ఎమ్మెల్యే ఎంపీఎల్ మార్పులు ఇవన్నీ. కాబట్టి పీకేకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏం కొత్త కాదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన సర్వీసెస్ ఉపయోగించుకోకపోయినా ఆ పార్టీ బలాబలాలు కూడా టీడీపీ గురించి కూడా ఈయనకి తెలుసు. ఇప్పుడు వ్యూహం అవతల పార్టీకి వేసేటప్పుడు యువతల పార్టీ బలాల ముందు తెలుసుకోవాలి కదా, బలహీనతలు కూడా తెలుసుకోవాలి కదా, దానికి తగ్గ వ్యూహం కదా వేయాలి.
అట్లాంటప్పుడు కొంత స్టడీ అప్పుడు చేశాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఈ 4.5 ఏళ్లలో టీడీపీకి యాక్టివిటీలు చూస్తుందేమో రాబిన్ శర్మ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్, ఆయన బృందంలో ఒకడు. కాబట్టి ముఖ్యమైన ఏమైనా తనకి అనుమానం ఉన్న ఇష్యూస్ మీద పీకే సలహాలు తీసుకుంటున్నాడు. ఇదిగో ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, చాలా మలుపులు తిరిగినాయి కదా రాజకీయాలు ఇవన్నీ. మరీ మొన్న అరెస్ట్ టైంలో చాలా మార్పులు తిరిగినాయి. ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేయగానే నాకు అనారోగ్యంతో నాకు ఇవ్వమని అడగల, క్వాష్ పిటిషన్ వేసాడు. అసలు ఇందులో నా నేరం లేదు కాబట్టి కొట్టేయమని. అట్లా ఇవన్నీ కూడా వ్యూహాలే. ఇప్పుడు 52 రోజులు ఆయన కావాలనే జైల్లో ఉన్నాడని కూడా, అంటే కావాలని అంటే తొందరపడి బెయిల్ తెచ్చేసుకుని ఏదో ఒడ్డుకు రావాలనుకోలే. అతను ఎన్నెన్ని ఇబ్బందులు పెడతాడో ప్రజలను కూడా చూడనివ్వండి, నేను కూడా అనుభవిస్తాను, నాకు కష్టమే, కానీ ప్రజలకు కూడా తెలియాలి ఆయన ప్రవర్తన ఎలా ఉందో. ప్రజల పట్లే కాదు, ప్రతిపక్ష నాయకుల పట్ల, వయోధికుల పట్ల కూడా ఈయనకేం మానవత్వం లేదు, మహిళల పట్ల కానీ అనేది చూపించడం కోసమే తను ఉన్నాడని కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ వ్యూహంలో చంద్రబాబే విజయం సాధించాడు, ఈయనకి మైనస్ మార్కులు పడ్డాయి. తర్వాత రోజువారీగా కూడా అక్కడ ఇబ్బంది పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జైలు సిబ్బందికి రాజమండ్రికి ఇంకా పాస్పాల్ అయ్యారంటున్నారు. అది రొటీన్గా వాళ్ళ మీద వదిలేస్తే వాళ్ళ విజ్డమ్ ప్రకారం వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ వేధించి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లాంటి సిబ్బందుల్ని దుర్వినియోగం చేస్తుంది, సంస్థలని, వ్యక్తుల్ని, వ్యవస్థలని అని అది బయటకు వచ్చింది అనేది ఇవాళ ఒక వ్యూహం. ఇప్పుడు దీన్ని బట్టి రాబిన్ శర్మ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి గత కొంతకాలంగా కూడా మన పీకే ప్రశాంత్ కిషోర్ గారు మరి ఇందులో కొంత దృష్టి పెట్టాడనే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలని రాబిన్ శర్మ ద్వారా అర్థం చేసుకుని అప్పటి నుంచి కూడా సలహాలు ఇస్తూ దానికి తగ్గట్టుగా ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఫైనల్ వ్యూహం, ఆఖరి వ్యూహం ఇది తయారు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగతంగా కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు అనేక ఉంటాయండి. తర్వాత డైరెక్ట్గా కలిసినప్పుడు మాట్లాడుకునేది వేరు, ఎవరి ద్వారా మాట్లాడేది వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా అంటే పార్టీ పరంగా ఏ విధమైన అనుమానాలు ఉన్నాయి, ఇప్పుడు మంచి వేవ్ ఉంది, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఏ పాకెట్లో ఉన్నాయి, ఉంటే ఎందుకు ఉన్నాయి, వాటికి రెమెడీస్ ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా తను పదును పెడతాడు, తన మెదడుకి పెట్టి వాళ్ళు ఫైనల్ వ్యూహం చేసుకుని ఇప్పుడు ఫోకస్ అనేది ఎక్కడెక్కడ ఎట్లా చేయాలనేది చూసుకుంటారు రవి గారు. అది నా పర్సనల్ అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలని రాబిన్ శర్మ ద్వారా అర్థం చేసుకుని అప్పటి నుంచి కూడా సలహాలు ఇస్తూ దానికి తగ్గట్టుగా ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఫైనల్ వ్యూహం, ఆఖరి వ్యూహం ఇది తయారు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగతంగా కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు అనేక ఉంటాయండి. తర్వాత డైరెక్ట్గా కలిసినప్పుడు మాట్లాడుకునేది వేరు, ఎవరి ద్వారా మాట్లాడేది వేరు.